మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అప్పులు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే అవి మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. ఎందుకంటే మందార ఆకు చాలా శక్తివంతమైనది. మందార చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి అలాంటి చెట్టుకు కాచే ఈ మందార ఆకుతోటి కనుక మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోతాయి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఫ్రెండ్స్, మరి బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఓం గం గణపతియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంటపడింది. సాధువు కిందికి వంగి చేతిలోనికి నాణ్యాన్ని తీసుకున్నాడు. కానీ ఆ నాణ్యం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవటం కాదు, అనవసరం లేదు. తన దగ్గర కావలసినవి ఉన్నాయి, అవి సరిపోతాయి అని అనుకున్నాడు. ఆ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించటం లేదు. అందువల్ల ఆ సాధువు నాణ్యాన్ని ఎవరికైనా సరే ఇవ్వాలని అనుకున్నాడు. ఆ నాణ్యం అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. మధ్యలో చినిగిన బట్టలతో కొందరు ఎదురయ్యారు, కానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరినీ చెయ్యి చాచి అడగటం లేదు. అలా వాళ్ళని చూసిన సాధువుకు సంతోషం వేసింది. ఆ రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా ఉండటం చూసి అతడికి ముచ్చట వేసింది. సాధువు ఆ రాత్రికి ఆ ఊళ్ళోనే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళ్తూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. అప్పుడు రాజు సాధువుతో, ఓ సాధు పుంగవ, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను. నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. అప్పుడు సాధువు తనకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్లుగా సాధువు వైపు చూశాడు. అప్పుడు సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవటంతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా కూడా వెతికాను. అలాంటి వాళ్ళు ఒక్కరూ కూడా నాకు కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఈ రాజ్యంలో ఉన్న దానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే అని నాకు అనిపించింది. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను అని చెప్పాడు. సాధువు మాటలలోని అంతరార్థం గ్రహించాడు రాజు. దాంతో దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు. నిరంతరం లేని దాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే అని రాజుకు అర్థమయ్యింది. ఈ రాజుకు ఒక భార్య ఉండేది. ఆమె చాలా మంచి పతివ్రత స్త్రీ, చాలా మంచిది. రాజు సాధువు మాటలు విని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాణి రాజును ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు అని అడుగుతుంది. అప్పుడు రాణికి జరిగిందంతా కూడా చెప్పాడు రాజు. రాజు మాటలు విన్న రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే రాజు యుద్ధానికి వెళ్ళటం రాణికి కూడా ఇష్టం లేదు. ముందు రాజును దండయాత్రకు వెళ్ళవద్దని రాణి చెప్తుంది, కానీ రాజు వినిపించుకోడు. కానీ రాజు సాధువు మాటలను విన్నాడని తెలుసుకున్న రాణి ఆ సాధువు చాలా గొప్పవాడు, ఎవరి మనసునైనా సరే మార్చే శక్తి ఆ సాధువుకు ఉందని గ్రహిస్తుంది. ఆ తర్వాత రాణి రాజుతో, ఆ సాధువు చాలా మంచివాడిలాగా ఉన్నాడు. ఆ సాధువు నాకు దేవుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. దయచేసి ఆ సాధువును మన కోటలో ఒకరోజు ఉండమని ఆహ్వానించండి అని కోరుతుంది. రాజు కూడా దానికి సమ్మతించి స్వయంగా తానే సాధువు దగ్గరకు వెళ్ళి సాధువును ఒకరోజు తమ కోటలో ఉండమని ఆహ్వానిస్తాడు. దానికి సాధువు కూడా ఒప్పుకొని మరుసటి రోజు రాజుగారి దగ్గరకు వెళ్తాడు. రాజదంపతులు ఆ సాధువుకు ఎదురెళ్ళి ఆ సాధువు కాళ్లను కడిగి కోటలోనికి తీసుకువచ్చి ఆ సాధువుకు సకల మర్యాదలు చేస్తారు.
రాజుగారు చూపించే గౌరవ మర్యాదలకు సత్కారాలకు సాధువు కూడా సంతోషించాడు. అప్పుడు సాధువు రాజుతో ఇలా అంటాడు: ఓ రాజా, మీరు చేసిన ఈ సేవలతో నేను చాలా ప్రసన్నం అయ్యాను. కనుక నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. మీ భార్య ఒక మహాపతివ్రత. ఆవిడ వలనే మీకు సకల ఐశ్వర్యాలు వచ్చాయి. మీ భార్యను మీరు ఎప్పుడూ కూడా బాధించకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ప్రతి పురుషుడు కూడా భార్యతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదు. ఒకవేళ గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకొని ఆ గొడవలను సరిదిద్దుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇంట్లో పేదరికము మరియు దరిద్రదేవత నివాసం ఉంటాయి. అందువలనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావము, సఖ్యత ఉండటం చాలా అవసరం. పురుషులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భర్త ఎప్పుడూ కూడా భార్యపై కోపం చూపించి దూరంగా ఉండకూడదు. అలా చేస్తే భార్య మనసు చాలా బాధపడుతుంది. భార్యను ఇంటి లక్ష్మి అంటారు. లక్ష్మి బాధపడితే ఇంట్లోని ఐశ్వర్యం నెమ్మదిగా హరించుకుపోతుంది, పేదరికం వస్తుంది. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వేరువేరుగా నిద్రించకూడదు, ఒకే చోట నిద్రించాలి. భార్యాభర్తలు ఒకే చోట నిద్రించటం వలన ధనము, వైభవము, ఉన్నతి, లక్ష్మీ అనుగ్రహం అనేవి పెరుగుతూ వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఎప్పుడైతే ఇంటి లక్ష్మి అనగా గృహలక్ష్మి ప్రసన్నం అవుతుందో అప్పుడే లక్ష్మీదేవి కూడా ప్రసన్నత చెందుతుంది అని సాధువు రాజదంపతులకు చెప్తాడు. మరునాడు సాధువు రాజదంపతులకు వీడ్కోలు పలికి రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది. దాంతో రాజు, రాణి ఇద్దరూ కూడా విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు. రాజుగారు ఒక గదిలో, రాణిగారు ఇంకొక గదిలో విడివిడిగా నిద్రిస్తారు. కానీ రాణిగారు మాత్రం ప్రతిరోజు రాత్రి రాజుగారిని చూడటం కోసం ఆయన పడుకున్నాక ఒక్కసారి ఆయన గదిలోనికి వెళ్తూ ఉండేది. అయితే శత్రురాజ్యపు గూఢచారి ఒకడు సిపాయి రూపం ధరించి ఆ రాజ్యమహల్లోనే ఉండేవాడు. ఈ గూఢచారికి రాజుకు, రాణికి మధ్య గొడవ జరిగిందని తెలుస్తుంది. రాజు, రాణి విడివిడిగా పడుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే మంచి సమయం అని గ్రహించి ఆ గూఢచారి రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని దోచుకోవాలి అనుకుంటాడు. ఒకరోజు రాత్రి ఈ గూఢచారి మరికొంతమంది బందిపోటులతో కలిసి రాజుగారు ఒంటరిగా పడుకుని ఉన్న గదిలోనికి వెళ్తాడు. అప్పుడే రాణి రాజుగారిని చూసి వెళ్ళాలని ఆయన గది వైపుకు వస్తుంది. రాణి చూసి రాజుగారిని చంపడం కోసం కొంతమంది దుండగులు వచ్చారని తెలుసుకొని సైనికులను వెంటనే పిలిచి వాళ్లను పట్టుకోమని చెప్తుంది. సైనికులు ఆ గూఢచారిని, బందిపోటు ముఠాను పట్టుకుని బంధిస్తారు. అప్పుడు రాజుగారు మేల్కొని జరిగిందంతా కూడా తెలుసుకుని రాణికి కృతజ్ఞతలు చెప్తాడు. ఆ సమయంలో రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి పడుకోవాలి. దాని వలన ప్రమాదాలు తప్పుతాయి, ధనధాన్యాలు కలుగుతాయి అని సాధువు చెప్పిన విషయం రాజుకు గుర్తొస్తుంది. సరైన సమయంలో రాణి ఆ దుండగులను పట్టుకొని ఉండకపోతే నా ప్రాణం, ధనము, రాజ్యము అన్నిటినీ కోల్పోయేవాడిని కదా. నిజంగానే నా భార్య దేవతే, లక్ష్మీదేవి స్వరూపమే. నా భార్యను నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి, గొడవలు పడకూడదు అని రాజుగారు అనుకుని రాణితో గొడవలు పడకుండా సంతోషంగా జీవిస్తాడు. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా విడిగా పడుకోకూడదు, కలిసి నిద్రించాలి. దాని వలన ప్రమాదాలు తప్పుతాయి, ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి, గొడవలు రావు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మందార చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షం. పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి కూడా మందార చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే చక్కగా రంగురంగుల మందార పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి. బుధవారం రోజు ఈ మందార పూలతో మనం గణపతికి కనుక పూజ చేసుకున్నట్లయితే ఆ పూజ అనేది దైవానికి స్వయంగా అంది మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా చక్కగా నెరవేరుతుంది. అంత శక్తివంతంగా ఈ పూజకు ఫలితం అనేది వచ్చింది. మందార పూలతో చేసుకునేటటువంటి పూజకు తిరిగనేదే ఉండదు. చాలా శక్తివంతమైనటువంటి పూజ. చాలామంది చాలా రుణబాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మేము ఎంత చేసినా కూడా మాకు కనీస అవసరాలు కూడా తీరక మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అని బాధపడిపోతూ ఉంటారు.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా వారికి కనీసం ఇంట్లో అవసరాలు కూడా తీరక కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అద్దె ఇళ్లల్లో ఉంటూ నెల వచ్చేసరికి అద్దెలు కట్టుకుంటా పిల్లల ఫీజు చదువులకు ఫీజులు కట్టుకుంటూ తాగేటటువంటి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిందే. ఇలా ప్రతి దానికి కూడా డబ్బుతోటే పని. ఇక పిల్లలకు ఏదన్నా మరీ ముఖ్యమైనటువంటి అవసరాలు వస్తే అవి తీర్చలేక వీళ్ళు బాధపడటం, ఇంట్లో దానివల్ల రకరకాలైనటువంటి గొడవలు జరగటము, ఇలాంటి పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పేసి మనం దైవాన్ని తిట్టుకునేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. దానికి కారణం ఏమిటంటే కష్టం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సమస్యలన్నీ కూడా పోతాయి. కలుసుబాటు లేకుండా మీరు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఆ దైవానుగ్రహం మీ మీద పడకపోతే మీరు కష్టపడుతూనే ఉంటారు. కానీ మీ సమస్యలు మాత్రమే అలాగే ఉంటాయి. కొంతమందిని చూడండి, ఏదో ఒక సంవత్సరము 2 సంవత్సరాలు ఇలా చూసినోళ్ళు అలా ఎదిగిపోతూ ఉంటారు. వాళ్ళు కష్టం చేసేదేమీ ఉండదు. అయినా కూడా కలుసుబాటు అనేది వారి జీవితంలోనికి ప్రవేశించి బాగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం వాళ్ళు చేసుకునేటటువంటి చిన్న చిన్న రహస్యమైనటువంటి పరిహారాలు ఇవే అన్నమాట. ఎక్కువగా మీరు గమనించుకున్నట్లయితే వాళ్ళు పూజలు ఇలాంటి పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏముందిలే అని చెప్పేసేసి పక్కన పెట్టేసి ఏముందిలే మాకు ఈ బాధలతోనే సరిపోతుంది, మాకు ఈ పనులతోనే సరిపోతుంది అని చెప్పి అనుకునే వారికి పరిహారాలు ఏమీ చేయని వాళ్లకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఇలాంటి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనకు పూజ చేసుకోవడానికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. కానీ పరిహారం చేసుకోవడానికి అంటే అది పెద్ద పని కింద లెక్క కాదు. మనం సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితం అనేది మనకు వస్తుంది. ఇంకా చాలామంది ఏంటంటే బాధలు తట్టుకోలేక చాలామంది గురువుల దగ్గరకు, వాళ్ళ దగ్గరకు, వీళ్ళ దగ్గరకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నా కూడా వాళ్లకు ప్రతిఫలం అనేది ఉందన్నమాట. అలా కాకుండా ఇవేంటంటే మన చేతితోటి మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి మనకు ఫలితం అనేది కూడా త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ బుధవారం రోజున మందారాకుతో పరిహారం అనేది చేయండి. మాకు అప్పులు ఉన్నాయండి, అసలు ఎంత చేసినా కూడా మాకు అప్పులు తీరట్లేదు, వడ్డీలు కట్టలేకపోతూ ఉన్నాము, అసలు ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు, మా బాధ అసలు చెప్పుకునేది కాదు అని చెప్పేసి కొంతమందిని కదిలిస్తే అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఖర్చు లేని పరిహారం ఈ మందార ఆకు పరిహారం. అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక మందార ఆకును తీసుకొచ్చుకోండి. మందార ఆకు బాగుండాలి. అలాగే మీరు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పరిహారం చేయాలి. స్నానం చేయకుండా చేయకూడదు. మందార ఆకును తీసుకుని వచ్చి శుభ్రమైనటువంటి నీటితో కడిగేయండి. ఎందుకు అని అంటే డస్ట్ అంటే దుమ్ము ధూళి ఉంటాయి కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసేయండి. అలా క్లీన్ చేసేసిన తర్వాత గోధుమలు అనేవి ఉంటాయి కదా, గోధుమలు మనకు ఒక 1/4 కేజీ 50 రూపాయలకి వచ్చేస్తాయి. అలా తక్కువ ఖర్చు అన్నమాట. అలాంటి గోధుమలను మీరు ఒక 1/4 కేజీ తెచ్చుకొని పెట్టుకొని 1 స్పూన్ చాలు, ఎక్కువేమీ అవసరం లేదు. 1 స్పూన్ గోధుమలను తీసుకొని మీరు ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళల్లో నానబెట్టేయండి. నీళ్ళల్లో పోసేసేయండి. అవి చక్కగా మనకు మెత్తగా నానుతాయి. అలాంటి గోధుమలను తీసుకొని మందార ఆకు మీద పెట్టేయండి. తర్వాత దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి, ఒక చిన్న బెల్లం ముక్క చాలు. ఆ బెల్లం ముక్కను కూడా అక్కడ పెట్టేసేయండి. ఇక్కడ మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా ఈ మందారాకును శుభ్రం చేసిన తర్వాత నీటితోటి దాని మీద నానబెట్టిన గోధుమలు పెట్టాలి. ఒకవేళ మీకు మరి నానబెట్టేటటువంటి టైం లేదు అనుకుంటే మామూలు గోధుమలైనా సరే మీరు పెట్టేయండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక చిటికెడు బెల్లం ముక్క పెట్టితే మీకు సరిపోతుంది. ఇలా ఆకు మీద గోధుమలు బెల్లం ముక్క పెట్టి ఆ ఆకును మీ ఇంటి ఆవరణలో కానీ లేకపోతే మీ ఇంటి గుడి దగ్గరలో ఉండే గుడి బయట కానీ పెట్టేసేసి రండి. అలా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు అప్పుల సమస్యలు ఉంటే మాకు అప్పులు తీరిపోవాలి, మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి, మా కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి, మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఇక వాటిని అక్కడ వదిలేసి రండి.
అలా వదిలేసిన తర్వాత వాటిని ఏదన్నా పక్షులు కానీ లేకపోతే ఏదైనా పిట్టలు కానీ పిచ్చుకలు కానీ ఇలా ఏవైనా చీమలైనా సరే ఏదో ఒకటి చక్కగా తినేస్తాయి. అవి కాకులైనా తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లా పెట్టడం వలన అవి తినటం వలన ఈ జాతకపరంగా ఉండే దోషాలు పోతాయి, అప్పుల సమస్యలు పోతాయి, ఏదన్నా దోషాలు ఉన్నా పోతాయి. ఈ చేతితో మీరు స్వయంగా తయారు చేసి పెట్టారు కాబట్టి అవి తినటం వలన ఆ దోషమంతా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే వాటిని మనం దైవానికి రూపాలుగా చెప్పుకోవచ్చు. దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో రాదు, ఇలా నోరు లేని జంతువుల రూపంలో వస్తుంది. ఈ పక్షులు అంటే దైవంతో సమానం. వాటికి మనుషుల్లాగా కులులు, కుతంత్రాలు, స్వార్థాలు ఇవేమీ ఉండవు. ఆ పక్షులకు ఏ స్వార్థాలు కూడా ఉండవన్నమాట. అవి చక్కగా తినేసేసి కడుపు నిండి హ్యాపీగా అంటే సంతోషంగా వాటి మనసు అనేది తృప్తి పడింది. దాంతో మీకు ఉండే కష్టాలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, జాతక దోషాలు పోతాయి. అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు కనుక అందరూ కూడా బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.